వావ్, ఇక్కడ చూడు నాన్న, ఎలిఫెంట్స్ కనిపించినాయా? గుడ్డు ఎలిఫెంట్స్ చూడు. ఇది ఎంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు చూసినావా? డీర్ అది డీర్. ఎలిఫెంట్. హలో గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు పులిస్ శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన ట్రిప్లో డే 2. ఈరోజు మనం మైసూర్ ప్యాలెస్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మైసూర్ ప్యాలెస్ చూసి మనమైతే ఇప్పుడు బందీపూర్ సైడ్ అయితే వెళ్తున్నాము. బందీపూర్ టైగర్ రిజర్వ్ అండ్ ముడుమలై టైగర్ రిజర్వ్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. థంబ్నెయిల్ చూడంగానే మీకైతే అర్థమై ఉంటుంది. సో మన మున్నార్ రోడ్ ట్రిప్లో భాగంగా ఇది డే 2 అన్నమాట. సో మేము మధ్యలో కాస్త తింటాము, తినేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఈవినింగ్ టైంలో అక్కడ ఉండేటట్టుగా వెళ్ళడానికి ప్లాన్ అయితే చేస్తున్నాము. సో ఈ జర్నీ అంతా కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తా. సో మర్చిపోకుండా అయిపోయేదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది వీడియోస్. రోడ్డు మీద అన్ని జంతువులు అన్నీ కనిపిస్తాయి. మీరందరూ కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నా. అయిపోయేదాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, లెట్స్ గో. సో మనం ఇప్పుడు బందీపూర్కి వెళ్ళిన తర్వాత ఆ బందీపూర్ ఫారెస్ట్లో ఏమేమైతాయి, మనం ఏమేం స్పాట్ చేస్తాము, మనకు లక్ ఉంటే టైగర్ కనిపిస్తుందా, లేకపోతే ఓన్లీ అందరిలాగా మనం కూడా ఆ డీర్స్ ప్లస్ ఎలిఫెంట్స్ అవి చూసే సరిపెట్టుకుందామా అనేది మనం అక్కడికి పోతే తెలుస్తుంది. మనమైతే మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. చూడండి రోడ్ ఎంత బాగుందో. మీరు డబుల్ రోడే కానీ రోడ్ నీట్గా బాగుంది. ఇదే బందీపూర్ వెళ్ళే రోడ్ అన్నమాట. మనమైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ దూరం వచ్చేసినాం, అంటే సగం దూరం వచ్చేసినాం. హాఫ్ వే కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 35 కిలోమీటర్స్, 40 మినిట్స్ 35 కిలోమీటర్స్. డబుల్ రోడ్ అయినా కూడా కొంచెం స్పేషియస్గా ఉంది, బాగుంది. చూద్దాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ వెళ్తే లక్ ఉంటుందా, మార్నింగ్ వెళ్తే లక్ ఉంటుందా అనేది మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. మనం కూడా మార్నింగ్ వెళ్ళాల్సింది, బై మిస్టేక్ లో లేట్ అయిపోయినట్టే, ఎక్కువ రైడ్ వల్ల లేట్ అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు ఈవినింగ్ వేసుకున్నాం అనమాట ట్రిప్. అంటే సజెస్ట్ చేయడానికి మార్నింగ్ ఎందుకు అనంటే అవి ఎర్లీ మార్నింగ్ కొద్దిగా ఫ్రెష్ ఉంటాయి, వాటర్ తాగడానికి అటు ఇటు వస్తాయి. పొద్దున్నే ఏమన్నా అవి కూడా పాపం బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏముండదు, అవి కూడా చేయాలి. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా ఫ్రెష్గా ఉండి కనిపిస్తాయి అన్నట్టు. కాకపోతే ఈవినింగ్ టైంలో కూడా కనిపిస్తాయి. ఎందుకంటే మనం చాలా రిసోర్సెస్ ద్వారా చాలా మందిని వెళ్ళొచ్చిన కూడా మనం కనుక్కున్నాము. సాయంత్రంలో కూడా కనిపిస్తాయని చాలా మంది చెప్పారు. బట్ విల్ ట్రై, మన లక్కీ తినేమో. మోస్ట్ ఆఫ్ ద విజిటర్స్ అయితే మార్నింగే సజెస్ట్ చేస్తారు కదా, మార్నింగ్ 6 to 9:30 అని సజెస్ట్ చేస్తారు కదా. చలో బందీపూర్ అయిపోగానే ముడుమలై అయిపోగానే ఊటీ, డైరెక్ట్ ఊటీలో నైట్ స్టే చేద్దాం. మనం ఇప్పుడైతే బందీపూర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. రెడీ? మనం ఆల్మోస్ట్ గుండ్లపేట వచ్చేసినాము. బోర్డు కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు టౌన్ మున్సిపల్ కౌన్సిల్ గుండ్లపేట అని. ఈ గుండ్లపేట నుంచి మనము బందీపూర్ పోతాము. బందీపూర్, ముడుమలై, తర్వాత ఊటీ. ఆల్మోస్ట్ వచ్చినాము. ఇది రైట్ సైడ్ కోజిక్కోడు, స్టేట్ ఊటీ పోతే 68, లెఫ్ట్ చమర్రాజనగర్. ఇక్కడ ఉంది కదా బుకింగ్ కౌంటర్ కదా. బందీపూర్ చెక్ పోస్ట్. Head southwest on National Highway 1. ఎంత ప్లాస్టిక్ గానీ ఏమైనా కవర్స్ గానీ ఇవన్నీ ఏం అలో ఉండవు కదా ఫారెస్ట్ లకి. సో అవన్నీ చెక్ చేసి తీసేసి. ఓకే, నో ప్లాస్టిక్. ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ ఇది ఎంట్రీ. ఇక్కడ మీకు మనకు కనిపిస్తుంది వెనక డస్క్ లో మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏమున్నా కూడా ఇక్కడ పడేసి వెళ్ళిపోవాలి. కనిపిస్తుంది ఎన్ని బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. నో ఎంట్రీ ఫర్ ప్లాస్టిక్. ముడుమలై ఎలిఫెంట్ స్పాటింగ్ ఇద్దరు. సో మనం సక్సెస్ఫుల్ గా ఎంట్రీ అయితే అవుతున్నాం. ఇది బందీపూర్ ఫారెస్ట్.
బందీపూర్ ఫారెస్ట్. ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ. నో వద్దాం. నో పార్కింగ్, లిటరింగ్, ప్లాస్టిక్, ఫోటో, వీడియో అని ఉంది. సో ఇప్పటి నుంచి మన లక్, మనకేమైనా యానిమల్స్ కనిపిస్తాయా, ఎలిఫెంట్స్ కనిపిస్తాయా చూద్దాం. నాయని నీకేమేమి ఎనిమల్స్ కావాలి చూడడానికి చెప్పు. టైగర్, ఇంకా అవి మంకీస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి. మంచి దట్టమైన ఫారెస్ట్ ఇది. నిజంగా ఇంత పెద్ద ఫారెస్ట్ లో అయితేనే మరి అవి ఉంటాయి. అక్కడ నుంచి అయితే ఊటీ 68, ఇక్కడ నుంచి మళ్ళీ 83 చూపిస్తుంది కదా. మేము స్పెషల్ గా రావడానికి రీజన్ మా పెద్దోడు 9 గాడు డైరెక్ట్ గా యానిమల్ ని చూడడం అదొక మంచి ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. పిల్లలకి కొంచెం ఏమంటారు దాన్ని, పిల్లలకి ఏం తెలుస్తుంది, నాలెడ్జ్ కూడా వస్తుంది. నాలెడ్జ్ వస్తుంది. వైల్డ్ లైఫ్ ఉంటది, వైల్డ్ లైఫ్ గురించి తెలుస్తుంది, నేచర్ సీనిక్ ఉంటది, ఇంకా అన్ని ఉంటాయి, అన్ని తెలుస్తుంది. ప్రతిదీ తెలుస్తుంది కదా. నాన్న జింకలు పెట్టావు చూడు నాన్న, డీర్ అక్కడ ఇక్కడ 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 నా ముందు చూడు, ఇగో. ఇక్కడ చూడు, సైడ్ కి చూడు, ముందుకెళ్ళి. డీర్ స్పాటింగ్ బేటా, బంగారు తల్లి చూడు, డీర్ స్పాటింగ్ 2 ఉన్నాయి. అక్కడ ఉంది ఒక చూడు, అక్కడ 4, అక్కడ 2 ఉన్నాయి. మా నైన్యాడికి లక్ బాగుంది. Wow. సో ఎంట్రీలో Claps రా. జింకలు బంగారు కనపడ్డాయి. తల్లి క్లాప్స్ రా. వా సో వి స్పాట్ జింకలు. అవి ఏమంటారు, మొగ జింకలా, కృష్ణ జింకలు, కృష్ణ జింకలు ఐ థింక్ సో. అంతే. ఎన్ని జింకలు ఉన్నాయి చూడవు. డీర్స్ కనిపించినాయి. వావ్, ఇక్కడ ముందు వస్తే మాకు రెగ్యులర్ గా కనిపించే మా ఫ్రెండ్స్ ఉన్నాయి. అవి మా ఫ్రెండ్స్ ఇవి రెగ్యులర్ గా మాకు. అవి ఓన్లీ స్పెషల్ గా మా సింధు ఫ్రెండ్స్. మా బర్త్డే, సింధు బర్త్డే స్పెషల్. ఇట్లా వస్తుంటే అదొక రోడ్డు, ఇది ఏమో కీప్ లెఫ్ట్ అని ఉంది కదా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్ళాలి. లెఫ్ట్ కి వెళ్తే మనం 3 వస్తే మాత్రం కంటిన్యూస్ గా మ్యాప్ నే నమ్మకుండా మనం అక్కడక్కడ ఎవరినో ఒకరిని అడుగుతూ రూట్ తెలుసుకుంటూ రావడం బెటర్. నన్ను అడిగితే అవును. కంప్లీట్ గా ఇంతకుముందు మనల్ని నమ్మడానికి map కింద అయితే నుంచి లేదు అసలే. Map ఖచ్చితంగా కింద నుంచి అడగండి కొత్తగా వచ్చే వాళ్ళైతే. సో స్లోగా చూసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ నుంచి మనకి ఎలిఫెంట్ జోన్ అంట. సో చూద్దాం ఎలిఫెంట్స్ ఏమైనా కనిపిస్తాయా మనకి. ఆల్రెడీ కాషన్ మోడ్, వి షల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ Attack by elephant. పెట్టారు. చూద్దాం ఎలిఫెంట్స్ కనిపిస్తాయా లేదా. ఇక్కడ ఆల్రెడీ కాషన్ బోర్డు పెట్టిండ్రు. ఎందుకనంటే ఒకవేళ ఎలిఫెంట్ అటాక్ చేస్తే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదని. అది చూడరా ఎంత పైకి ఎక్కుతున్నారు చూసినారా. ఘాట్ రోడ్స్ కదా. ఘాట్ రోడ్ ఎక్కుతున్నాం ఇప్పుడు పైకి. అరే సూపర్ 9 గా చూడండి, ఘాట్ ఇది. సో ఇది ఘాట్. నాదేమో చిన్న చిట్టిపొట్టి కారు, కాకపోతే ఇది పెద్ద పెద్ద పనులు చేస్తుంది. సో ఇంత మంచిగా ఘాట్ ఎక్కుతుంది. సో వెల్కమ్ టు బందీసురా టైగర్ రిజర్వ్. చూడండి ఎంత జనాలు ఉన్నారో పిల్లల కోసము. పిల్లల కోసమనే కాదు, అందరు చూడొచ్చు కదా. అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. సో మళ్ళా సమ్మర్ కదా, హాలిడేస్ కాబట్టి చాలా రష్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. టైగర్ వస్తుందా? వచ్చిందా టైగర్ వచ్చిందా? అబద్ధం. అసలు రూట్ మాత్రం ఎట్లా ఉందంటే జనరల్ నార్మల్ విలేజ్ లో పోతే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. ఫారెస్ట్ లా లేదు ఇది అసలు. కానీ చాలా బాగుంది. అంటే ఫారెస్ట్ అంటే అమ్మో అడవా అని భయపడతారు కదా, అట్లా కాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అనే ఫీల్ ఉంది ఇక్కడ. చూసినవారా నైని? పికాక్ ఏంటిది అది? వా, ఒక పికాక్ స్పాట్ చేసినాం. వావ్, దుప్పిలు, కృష్ణ జింకలు అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, మంద. ఇక మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అల్లే ఇది కొండంగా. అంటే మీ ఫ్రెండ్ కోతా? మీ ఫ్రెండ్ అది.
రోడ్డు దగ్గర ఎంత హ్యాపీగా ఎంత బాగా కూర్చున్నాయి తెలుసా మా శ్రీకాంత్ వస్తాడని. గిడి 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 ఇగో ఇగో అగో వావ్ పికాక్ చూడు చూడు ఎంత దగ్గరికి ఉంది నా పికాక్. వావ్ చూడండి ఆయన చూసినా గిడ గిడ అగో అనిపించిందా? వెళ్ళిపోయినాయి. ఓకే ఇవి ఏంటి అవి ఏం గుంపు? ఇక ఏయ్ ఏ సింధు హ్యాపీ బర్త్డే సింధు. డీర్ హే డీర్ అను. చూడు 9 PM to 6 AM క్లోజ్. ధన్యవాదాలా అది వందనగలు ధన్యవాదాలు. అవును విజిట్ అగైన్ కర్ణాటక స్టేట్. నీలగిరి డిస్ట్రిక్ట్ స్టార్ట్. శ్రీకాంత ఏడున్నారా? శ్రీకాంత్ పికాకా శ్రీకాంత? శ్రీకాంత్ ఊటీ స్టేటా? ಸ್ಟೇಟ್ ಸರ್ 70 ಕಿಲೋಮೀಟರ್. ఓకే ఈ ఎలిఫెంట్ స్పాటింగ్ ఇది రేనా? ಹಿಂಗೆ ನಮ್ಮ ನೋಡಿ ஒரு 6 ಕಿಲೋಮೀಟರ್. ఓ ముడుమల టైగర్ రిజర్వ్. థ్యాంక్ యూ. మనం 6 PM లోపల బయటికి వెళ్ళిపోతామా? లేదమ్మా ముడుమలై నీకు 4:30కి సఫారీ క్లోజ్. ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ చూడు అన్న ఎన్ని జింకలు చూడు. ఇక్కడ సైడ్ కి చూడమ్మా. ఇది ముడుమలైలో ఎలిఫెంట్ క్యాంప్ ఇది. సో ఇక్కడ మనకి పర్ హెడ్ 30 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో చిల్డ్రన్స్కి నో టికెట్. బిలో 5 years వాళ్ళకైతే ఫ్రీగా రావచ్చు, చూడొచ్చు, చాలా దగ్గర నుంచి చూడొచ్చు. కనిపిసి మా నాయనగారు అయితే ఎలిఫెంట్స్ కోసం ఎలిఫెంట్ 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 అని ఫారెస్ట్ ఎంట్రీ అయినప్పటి నుండి అడుగుతూ ఉంది. సో ఫైనల్ ఎంట్రీ అయితే వచ్చేసిన ముడుమలైలో ఎలిఫెంట్ క్యాంప్కి. సో she felt very happy after seeing elephant. చూడండి ఎంత బాగా చూసిందో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మాకు 9 years. ఇక్కడ ఎలిఫెంట్కి మనము ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు. దీనికి కూడా స్పెషల్గా టికెట్ ఉంటుంది, తీసుకొని ఎలిఫెంట్కి ఫీడ్ చేయొచ్చు మనం. ఇక్కడ చాలామంది అట్లానే చేస్తున్నారు, కొందరు భయపడుతున్నారు. ఈ ఎలిఫెంట్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్. నెక్స్ట్ చూసిరా ఇక్కడ టూరిస్ట్ వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ వయా కల్లాటి ఘాట్ రోడ్ అని చెప్పేసి ఉంది. ఓన్లీ TN 43 లోకల్ వెహికల్స్ ఆర్ పర్మిటెడ్ ఉంది. ఇగో ఇది డేంజరస్ వైల్డ్ లైఫ్ యానిమల్స్ కనిపించేటటువంటి ఘాట్ రోడ్ ఆ ఏరియా.
ఆ ఏరియాకి అయితే వెహికల్స్ అలౌ చేస్తలేరు. మేము ముడుమలై నుంచి ఊటీకి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఇంకోటి 33 కిలోమీటర్స్ రోడ్ ఒకటి ఉంది. బట్ అక్కడికి మనకి టూరిస్ట్ వెహికల్స్ ఏవి కూడా అలో లేదంట. లోకల్ వెహికల్స్ మాత్రమే అలో ఉందని చెప్పేసి అన్నారు. ఎందుకు అంటే రోడ్ అనేది కంజెస్టెడ్ ఉంటదంట. ఘాట్ రోడ్స్ ఉంటాయి. ప్లస్ మళ్ళా ఇప్పుడు హెవీ వైల్డ్ లైఫ్ స్పాట్ చేసేది కూడా అదే. ఎక్కువ ఈ సింహాలు కానీ పులిలు కానీ. సింహాలు ఏం లేవు, ఓన్లీ మేబీ ఉంటే టైగర్ ఉండొచ్చు. మేబీ ఉంటే ఉండొచ్చు కదా. సో అట్లాంటివన్నీ కూడా ఈ టైప్ బయటకు వస్తాయి అని చెప్పేసి అదర్ అంటే నాన్ లోకల్ వాళ్ళని అలో చేయట్లేదు ఆ రోడ్ లో. ఎలిఫెంట్ చూడు, ఎలిఫెంట్ క్యాంప్. సో ఇది వచ్చేసి ఇందాక నేను చూపించిన కదా ఎలిఫెంట్ క్యాంప్, అక్కడ అది ఎక్సర్సైజ్ చేస్తుంది అక్కడ చూడండి. లెఫ్ట్ రైట్. వెదర్ అయితే ఎంత కూల్ ఉంది తెలుసా, అసలు ఊటీ రాకముందే ఊటీ నేచర్ ఉంది ఇక్కడ మొత్తం. అవును. సో వెదర్ అయితే ఎంత కూల్ ఉంది. అయితే నేనైతే ఏసీ ఆఫ్ చేసుకొని మంచిగా కిందికి దించుకున్నా. ఏంటి దించుకున్నావు? అదే విండోస్. అయితే చల్ల ఇట్లా వస్తుంది, ఫేస్కి తగులుతుంది. అసలు ఎంత బాగుంది వెదర్. ఈ క్లైమేట్ కోసం అన్న రావాలి, ఇంత మంచి క్లైమేట్. ప్లస్ ఏంటిదనంటే నేను ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా మనం రోడ్డు పై నుంచి వెళ్తే అవన్నీ ఇట్లా ఎదురుగా రావాలి, ఏనుగు ఆ ఎలిఫెంట్ ఇట్లా రావాలని ఆ రోడ్ని క్లోజ్ చేసిర్రు డ్యూ టు కొన్ని అంటే ఎలిఫెంట్ అటాక్స్, కొన్ని వైల్డ్ యానిమల్ అటాక్స్ ఈ మధ్యలో జరిగిన కొన్నిటి వల్ల చాలా స్ట్రిక్ట్ చేసి అన్ని బోర్డులు పెట్టేసి అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ పోనిస్తలేరు. పక్కాగా లోకల్లా తెలిసిన వాళ్ళు తమిళనాడు 43 పాసింగ్ ఉన్నటువంటి ఆ వెహికల్స్ని, కర్ణాటక పాసింగ్, తమిళనాడు పాసింగ్ దగ్గర ఉన్నటువంటి లోకల్ వెహికల్స్ని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. మన టూరిస్ట్ వెహికల్స్ని ఎవరిని కూడా అలో చేస్తలేరు. అటు నుంచి వెళ్తే ఊటీ 36 కిలోమీటర్స్, ఇటు నుంచి వెళ్తే 33 కిలోమీటర్స్, ఇటు నుంచి వెళ్తే 65 సంథింగ్. సో డబుల్ అనమాట. ఈ యొక్క 2-3 అవి గుట్టలు ఉన్నాయి, పెద్ద గుట్టలు దాటుకుని వెళ్ళాలి. బాగుంది, చాలా బాగా అనిపించింది. నైస్ ఎక్స్పీరియన్స్. అందరికంటే నేనే ఎక్కువ ఎగ్జైట్ అయినా, వీళ్ళందరికంటే మా ఇద్దరు పిల్లల కంటే మాత్రం నేనే ఎగ్జైట్ అయినా ఎక్కువ. చూడండి ఎంత మంచిగా ఉంది అసలు. ఇక్కడ చూడు నాన్న, ఎలిఫెంట్స్ కనిపించినాయా? గుడ్ ఎలిఫెంట్స్ చూడు. ఎంతమంది ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు చూసినా, చాలా మంది ఫారెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. ఫారెస్ట్ ఎలిఫెంట్ క్యాంప్ అది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే దాని దంతాలు ఇక్కడ, వాటికి దంతాలు ఉన్నాయి, అన్నిటికుంటాయి దంతాలు. ఇందాక లేవు, కొన్నిటిని తీసేస్తారు. ఎందుకట్లా? అక్కడ గజ్జుడు అక్కడ ఆడుకుంటుంది. ఎక్కడ? అక్కడ కరెక్ట్. వావ్, ఎలిఫెంట్ శాంక్చురీ. గజ్జుడుగా పైన గుట్టంతా తీసింది ఒకసారి. రైట్. ముడుమలై టైగర్ రిజర్వ్. సో ముడుమలై ఫారెస్ట్ అయితే క్రాస్ అయిపోయినాము. సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటిదనంటే, ముడుమలై ఏమో తమిళనాడు, బందిపూర్ ఏమో కర్ణాటక. సో మనం కర్ణాటక దాటినాము, కర్ణాటక ఫారెస్ట్ చూసినాము, అట్ ది సేమ్ టైం తమిళనాడుకు వచ్చినాము, తమిళనాడు ఫారెస్ట్ చూసినాము. మళ్ళీ మనం కేరళ వెళ్తాం ఇప్పుడు, మున్నార్. సో అంటే ఏపీ, తెలంగాణ, ఫస్ట్ తెలంగాణ నుంచి ఏపీ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు, తమిళనాడు నుంచి మళ్ళీ కేరళ. వావ్, సూపర్ కదా. టీ తాగుతూ మా మేడం గారు సేద తిరుగుతున్నారు. ఓనర్ అమ్మ, నమస్తే ఓనర్ అమ్మ.
టీచర్ మేడం మీ చిన్న ఓనర్ అమ్మ. హలో హలో ఇదర్ దిస్ ఈజ్ మై చోటే మియా కార్. సో ఇది ఇవాళటి బందీపూర్ అండ్ ముడుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. సో ఇక్కడితోటి ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం మంచిగా ఊటీని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ నుంచి ఊటీ రూట్ కూడా ఘాట్ రోడ్ ఉంటుంది. ఈ నైట్లో చాలా డేంజర్గా ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా.